జీవితాన్ని సులభం చేసుకుందాం, హాయిగా చేసుకుందాం, ప్రశాంతంగా చేసుకుందాం, ఉత్సవంగా చేసుకుందాం, వినూత్నంగా నిర్మించుకుందాం. దీనికి మూలం మనమే. మనలో ఉన్న పదాలకు అనుబంధమై ఉన్న నమ్మకాలు, వాటి వెనుకున్న విశ్వాసాలు, వీటి వల్లనే మనం నీరసానికి, నిరుత్సాహానికి, నిర్వీర్యానికి గురవుతున్నాం. వీటి వల్లనే ప్రోత్సహించబడుతున్నాం. వీటి వల్లనే ఉద్రేకాన్ని పొందుతున్నాం. అయితే అందులో అవసరమైన ఏవి, అనవసరమైన ఏవి అని మనం పక్కకు జరిపేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్రేకం, కోపం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులు లాగా వాటిని పక్కకు జరిపేస్తే, ఇప్పుడు పిల్లలు చాక్లెట్ కవర్ కానీ, బిస్కెట్ కవర్ కానీ, షాంపూ కవర్ కానీ, వాళ్ళు హోంవర్క్ చేస్తూ చింపేసిన పేపర్ కానీ ఏడబడితే ఆడుంటే ఇంట్లో అంతా చిందరవందరగా ఉంటుంది. అలాగే మన మైండ్లో పనికిరాని పదాల తాలూకు, గతం తాలూకు, భవిష్యత్ తాలూకు నమ్మకాలు కానీ, అత్యాశలు కానీ, ఆశయాలు కానీ, కోరికలు కానీ ఉంటే అవి ఖచ్చితంగా మనల్ని గందరగోళానికి చేస్తూ మనల్ని నీరసానికి, నిస్సత్వకు గురి చేస్తాయి. సో అలా పనికిరాని వాటిని కనుక ఇంట్లో చెత్త ఊడ్చినట్టు ఊడ్చేస్తే, ఏవైతే అవసరమో అవి మాత్రమే ఉంచుకుంటే, ఇప్పుడు మన ఇంట్లో చైర్ ఎక్కడ ఉండాలి, టేబుల్ ఎక్కడ ఉండాలి, సోఫా సెట్ ఎక్కడ ఉండాలి, అద్దం ఎక్కడ ఉండాలి, టీవీ ఎక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ ఫిక్స్ చేస్తూ పోతే వాటి ప్లేస్లో అవి ఉండి వాటిని అవసరానికి మనం యూజ్ చేసుకుంటాం. అలానే మన చిత్తంలో, అంటే మన మనసులో ఏవి అవసరమో అవి మాత్రమే ఉంచుకోవాలి. ఏవి అవసరమో అవి మాత్రమే ఉండాలంటే, అనవసరమైనవి తీసేస్తే అవసరమైనవి వాటంతట అవే ఉంటాయి. అవి మనకు ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను ఎప్పుడూ బాగుంటాను, నేను ఆరోగ్యంగా ఉంటాను, నాకు అవసరమైనంత మేర అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి, నేను ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాను, నేను రాజును, నేను బిందాస్గా ఉంటాను, నేను ఆరోగ్యంగా ఉంటాను అనే ఆలోచనల్ని ఫిక్స్ చేయాలి. వీటిని ఎక్కువ మననం చేయాలి. మన మాటల్లో కూడా అవే ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఆరోగ్యం అనేది ఎక్కడో ఉండదు. మాటల్లో, చేతల్లో, చూపుల్లో, నమ్మకాల్లో, భావనల్లోనే ఉంది. సంపద ఎక్కడో ఉండదు, మనలోనే ఉంది. సో ఇలా అవసరమైన ఆలోచనలను ఫిక్స్ చేస్తూ పోతే అవి అవసరానికి ఉపయోగపడతాయి. ఇలా ఏదన్నైనా సరే అవసరమైంది ఫిక్స్ చేస్తూ పో. ఇప్పుడు వంటగది ఎక్కడ ఉండాలి, బాసనలు ఎక్కడ ఉండాలి, స్టవ్ ఎక్కడ ఉండాలి, పడుకునే దుప్పట్లు ఎక్కడ ఉండాలి, ఇవన్నిట్లను మన ఇంట్లో ఫిక్స్ చేస్తూ పోయాం కదా. అంటే దానికి ఒక స్థలం అంటూ నిర్ధారించి అక్కడే పెట్టిపోయాం కదా. సేమ్ అలాగే మన మనసులో కూడా అవసరమైనవి మాత్రమే ఉంచుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.